ఈ రోజుల్లో వస్తున్న సినిమాలలో చాలా ప్రైవేట్ గా జరగాల్సినవన్నీ పబ్లిక్ గా తెరల మీద ఊరికే చూపించేస్తున్నారంట. ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లో చాలా తక్కువగా కనబడేవి, ఈ రోజు ప్రతి తెలుగు సినిమాలో కూడా కనబడిపోతాయి. చిన్న పిల్లల్ని పెట్టుకొని చూస్తున్నారే తల్లిదండ్రులు, వారి మనసులు పాడైపోవట్లేదా? అపవిత్రం అయిపోవట్లేదా? బిడ్డలు ఏ సమయంలో అడల్ట్ కంటెంట్ కి ఎక్స్పోజ్ అవ్వాలా అంతకంటే ముందే ఎక్స్పోజ్ అయిపోతా ఉన్నారండి. పిల్లల మనసులు చెడిపోతా ఉన్నాయి. మానభంగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయంటే ప్రపంచంలో చాలా మంది వ్యర్థమైన దృశ్యాలు తీయడంలో ఆనందపడే వాళ్ళు ఉన్నారు. సినిమా హిట్ అయిపోవాలా, కలెక్షన్ రావాలా. పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు కుటుంబ జీవితాలకు అన్ఫిట్ అయిపోతా ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకోవట్లా, చేసుకున్నా కూడా కుటుంబంలో వారి ధర్మాన్ని జరిగించలేకపోతా ఉన్నారు. ఆ కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండట్లా, నెమ్మది ఉండట్లా, నరకాల్లా మారిపోతా ఉన్నాయి. వ్యర్థమైన వాటితో మనసులను నింపుకొని పాడు చేసుకుంటున్న మనిషిని చూసి దేవుడు జాలిపడి మీ జీవితాన్ని, మీ హృదయాన్ని శాంతితో నింపుతా, రక్షణతో నింపుతానని యేసుక్రీస్తు ప్రభువారు సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించడానికి ఈ లోకానికి దిగి వచ్చారు.